కూడా. ఓకే. సో ఇప్పుడు ట్రిపుల్ టెస్ట్ కు మరి ఎందుకు మీరు ఇంత ఎంఫసైజ్ చేసిన మధ్యప్రదేశ్ మోడల్ ఎందుకు ప్రభుత్వం ఆలోచించట్లేదంటారు? అసలు మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఏదైతే నిర్ణయం తీసుకొని ఇది చేయడం జరిగిందో దాన్ని తెలంగాణ ప్రభుత్వము పరిశీలన చేస్తే బాగుండేదని నేను మళ్ళీ అనుకుంటాను. ఎందుకంటే తెలంగాణ ప్రభుత్వం ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో మనం చూసినట్టయితే ఒక రకంగా ఒక క్యాచ్ 22 పొజిషన్ కి వచ్చి మిగిలిపోయింది. అంటే వారు అటు పోలేకపోతున్నారు, ఇటు పోలేకపోతున్నారు. ఇటు పోలేనటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నట్టు కనిపిస్తున్నారు. అలాంటప్పుడు బీసీలకి న్యాయం చేసే విధంగా తాత్కాలిక ఉపశమనం కల్పించే విధంగా నిర్ణయం తీసుకుంటే కూడా బానే ఉండేది. కానీ ఎందుకో మరి వారి దీన్ని ఎందుకు పరిశీలన చేయడం లేదు? ఒక ఆల్రెడీ సెట్ ఎగ్జాంపుల్, అది కూడా గౌరవ సుప్రీంకోర్టు ఆమోదం పొందినటువంటి ఒక ట్రిపుల్ టెస్ట్ మధ్యప్రదేశ్ లో జరిగింది. దాన్ని ఎగ్జామిన్ చేస్తే బాగుండేది అని నేను అనుకుంటున్నాను. మరి ఇది ఇంకా ప్రభుత్వ పెద్దల దృష్టిలో ఉంది, తెలుసు, వాళ్ళందరికీ తెలుసు, తెలిసినా సరే కన్సిడర్ చేయట్లేదు. అదే అనుకుందాం. అంటే నేను చెప్తున్నాను కదా, నేను జూన్ 14న ఓబీసీల పోరుబాట అనే పుస్తక విమోచన కార్యక్రమానికి గౌరవ పిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ని వారిని పిలవడం జరిగింది. వారు వచ్చినప్పుడు ఆ సమయంలో చెప్పడం కూడా జరిగింది. వారికి మధ్యప్రదేశ్ లో ఏదైతే ట్రిపుల్ టెస్ట్ చేసి ఎలక్షన్స్ జరిపినారో దానికి సంబంధించినటువంటి డెడికేటెడ్ కమిషన్ రిపోర్ట్ కూడా వారికి ఒక కాపీ ఇవ్వడం జరిగింది, వివరించడం కూడా జరిగింది. సో కానీ సంభవం దానికి అనుగుణంగా వారు ఇప్పటి వరకు దాన్ని పరిశీలించడమా, దానికి అనుగుణంగా నిర్ణయాలు తీసుకున్నట్టుగా మనకి కనిపించడం లేదు. చేస్తే బాగుంటుంది. ఇట్లా చేస్తే గనక ఎస్సీ ఎస్టీ పాపులేషన్ తక్కువ ఉన్న చోట బీసీలది పెరగొచ్చు. మరి ఎందుకంటే 50% దాటొద్దు కాబట్టి ఎస్సీ రిజర్వేషన్ ఎస్టీ రిజర్వేషన్ తక్కువ అవుతుంది, ఆ ప్లేస్ లో బీసీ రిజర్వేషన్ పెరుగుతుంది. కరెక్ట్. బట్ ఆ వర్గాల నుంచి ఇబ్బంది రాదా? మళ్ళీ మా రిజర్వేషన్ బీసీలు తీసుకుంటారని చెప్పి అక్కడ మనం ఇక్కడ చూడాల్సింది ఏమిటంటే చాలా లోకల్ బాడీస్లల్లా సంఖ్యాత్మకంగా ఎస్సీలు గాని ఎస్టీలు గాని లేనటువంటి పొజిషన్ లో కూడా అంతటి రిజర్వేషన్ ఇచ్చినప్పుడు అవి ఖాళీగా ఉండిపోతాయి. ఎందుకంటే అలాంటి ఆ సామాజిక వర్గాలకు సంబంధించిన వ్యక్తులే లేరు కాబట్టి ఆ వార్డులు గాని ఆ గ్రామ పంచాయతీలు గాని ఎంపీటీసీ జెడ్పీసీ ఖాళీగా ఉండిపోతాయి. సో ఇవి మనం చూస్తున్నటువంటి విషయం. సో అందుకని యూనిట్ వైజ్ గా తీసుకొని ప్రపోర్షనేట్ గా ఇక్కడ మనం అందరం దీన్ని అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే ఎస్సీ ఎస్టీలకు వచ్చినంత వరకు ఎస్సీ ఎస్టీలకు మనం చూసుకున్నట్టయితే ప్రపోర్షనేట్ రిప్రజెంటేషన్ అంటే వాళ్ళు ఎంత శాతం జనాభాలో ఉన్నారో అంత శాతం దామాషా ప్రకారం ఎస్సీ ఎస్టీలకి రిజర్వేషన్లు కల్పించాలి. సో ప్రపోర్షనేట్ రిప్రజెంటేషన్ ని మనం ఎక్కడ తగ్గించడం లేదు. వాళ్ళు ఎంతమంది ఉన్నారో అంత అనుగుణంగానే మనం రిజర్వేషన్ ని కల్పిస్తున్నాం. కానీ ఓబీసీలకి బీసీలకు వచ్చినంత బీసీల సంబంధించినంత వరకు గౌరవ సుప్రీంకోర్టు మనకి మండల్ కమిషన్ రికమెండేషన్స్ ఇంప్లిమెంట్ చేసిన తరువాత 27% ఏదైతే ఓబీసీ రిజర్వేషన్ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలలో మరియు కేంద్ర ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ లో ఇంప్లిమెంట్ చేసినప్పుడు అడిక్వేట్ రిప్రజెంటేషన్ అనేటువంటిది అంటే సముచితమైనటువంటి రిప్రజెంటేషన్ ఇమ్మన్నారు కానీ ప్రపోర్షనేట్ రిప్రజెంటేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదని పేర్కొనడం జరిగింది. ఈవెన్ దో ఓబీసీలు 50 నుంచి 60% ప్రతి రాష్ట్రంలో ఉన్నా కూడా ఇక్కడ కేవలం 27% రిజర్వేషన్ ని కల్పించి అడిక్వేట్ రిప్రజెంటేషన్ అంటే కొంతవరకు రిప్రజెంటేషన్ కల్పిస్తూ ఓబీసీలు ఎదుగుదలకి ఉపయోగపడే విధంగా రిప్రజెంటేషన్ ని చెప్పడం జరిగింది. సో మనకి ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ ఏమో దామాషా ప్రకారం, ఓబీసీ బీసీ రిజర్వేషన్లు మాత్రం అడిక్వేట్ రిప్రజెంటేషన్ సముచితమైనటువంటి రిప్రజెంటేషన్ అనేది ఇక్కడ చెప్పుకోవడం జరిగింది. సో అలాంటప్పుడు మనము లోకల్ బాడీస్లల్లా ఏ యూనిట్ లో ఎంతమంది ఉన్నారు
అనే దాన్ని మనం ప్రపోర్షనేట్ రిప్రజెంటేషన్ గానే చూసుకోవాలి. అంటే 5% ఎస్సీలు ఉంటే 5% రిజర్వేషన్ ఇస్తున్నాం. సో అది ప్రపోర్షనేట్ అయిపోయింది. అందుకని మనం ఏ విధంగానూ ఎస్సీ ఎస్టీలకు సంబంధించినటువంటి రిజర్వేషన్ ని మనం తక్కువ చేయడం లేదు, వాటిని అతిక్రమించడం లేదు. అలాంటి పరిస్థితులలో మధ్యప్రదేశ్ మోడల్ ఏదైతే ఉందో ఇది తాత్కాలిక ఉపశమనముగా చూసుకొని మనం దీన్ని చేసుకున్నట్టయితే తెలంగాణ ప్రభుత్వానికి కూడా ఒక ఊరట కలుగుతుందని నేను అనుకుంటా. రైట్ సార్, థ్యాంక్ యూ నరహరి గారు, జీ తెలుగు న్యూస్ తో మీ వ్యూస్ పంచుకున్నందుకు. సో మొత్తాన్ని స్పందన ప్రభుత్వం ముందు కూడా ఇది కూడా ఒక ఆప్షన్ ఉంది, 3 ఆప్షన్స్ కాకుండా 4